ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం గానుపెంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నీడ్ అండ్ డీడ్ సంస్థ వ్యవస్థాపకులు రాజేష్ కుమార్ జీకే బుక్స్ పిల్లలకి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి బుక్స్ పిల్లలకి చాలా అవసరమని, గ్రూప్స్ కి, ఆర్ఆర్బీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇలాంటి బుక్స్ ని పిల్లలకు అందజేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని సూచించారు. నీడ్ అండ్ డీడ్ సంస్థ వారికి హెచ్ఎం శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, ప్రకాష్, పల్లవి, మౌలాలి, నీరజ, విజయ్ సారథి, విజయ్ కుమారి, వెంకటేశ్వర్లు, హసీనా, ఆదాంలు శాల్వతో సత్కరించారు. చదువుకొని ఇస్తా ఉండాలి. అది చూడండి. లైబ్రరీ బుక్స్ ఇది చదువుకోవాలి. మరి ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి నీడ్ అండ్ డీడ్ సొసైటీ సంస్థ అధ్యక్షులు మరి రాజేష్ కుమార్ గారు, మరి మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున మన పాఠశాల తరఫున ఈ నీడ్ అండ్ డీడ్ సొసైటీకి నేను సాధారణంగా స్వాగతం పలుకుతాను. గతంలో కూడా ఈ సంస్థ మన పాఠశాలకు వచ్చి మీకు వ్యాసరచన, డిబేటు, ఉపాధ్యాయ దినోత్సవం అప్పుడు, బాలల దినోత్సవం అప్పుడు మీకు చిన్న చిన్న టెస్టులు పెట్టి మండల స్థాయి మన తర్లుపాడు మండలం మొత్తము అందరికీ అన్ని స్కూళ్ళల్లో టెస్టులు పెట్టి ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకు మండలంలో ప్రైజ్లు ఇచ్చారు. మరి ఈ సంస్థ చాలా మన మండలానికి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు పాఠశాలలో విద్యార్థులకు చాలా సర్వీస్ చేస్తూ ఉంది. అంతేకాకుండా మన ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా ఈ సంస్థ తరఫున మన మండలంలోని అందరూ ఉపాధ్యాయులకు మెమెంటోలు ఈ సంస్థ తరఫున మన మండలానికి బహుకరించారు. మరి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, మనము బాగుండాలి, మరి పాఠశాలలో విద్యార్థులు అభివృద్ధి చెందాలి, వాళ్ళు మానసికంగా వికాసం చెందాలి, మంచి నైపుణ్యాలు ఉండాలి, జ్ఞానవంతులు కావాలి, ఈ సమాజానికి మేలు చేయాలి యువత అని ఉద్దేశంతో వాళ్ళు మరి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ మరి నిన్న కూడా మార్కాపురంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక 8 సంవత్సరాల అమ్మాయికి పుట్టుకతోటే పెద్ద పేగు లేదండి, 5 years అమ్మాయి. ఆయన పేరు మంచ భాస్కరు, వాళ్ళది కారుమానిపల్లె, తర్లుపాడు మండలం, వాళ్ళు ఎస్సీ మాల. పాపం వాళ్ళ ఇంటికి పోతే కూడా చాలా పేదరికాన్ని అనుభవిస్తాం. నేను కూడా వెళ్ళాను. ఈ సంస్థ అట్లాంటి సమస్యలను టేకప్ చేసి మరి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఫోటో తీసి అక్కడ వీడియో తీసి అందరికీ తెలియజేయటము, మరి ఆ పాపకు వైద్యం చేపించాలని మరి ఈ సంస్థ టేకప్ చేసింది. ఆ సంస్థ నేను ఈ సంస్థ నుంచి వాళ్ళ ఖర్చులకు కూడా 2,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను. నేనేం చేశానంటే ఇట్లా డబ్బుల కంటే కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము వైద్యం మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. మనం ఎక్కడన్నా ఎయిమ్స్కి కానీ ఇంకా ఎక్కడన్నా పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి ప్రభుత్వం తోటి వైద్యం చేపిస్తే మంచిది. మనం 400, 500 తలా 1000 ఇస్తే కూడా అది వాళ్ళకు సరిపోదని కూడా నిన్న మేము అక్కడ చర్చించాం. కాబట్టి ఈ సంస్థ అట్లా ప్రజలకు దగ్గరైతూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ప్రజలలో ఉండేటువంటి అవసరాలు, వాళ్ళ చిన్న చిన్న సమస్యలు మరి ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకురావడానికి ఈ సంస్థ నిరంతరము పోరాడుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలకు వచ్చి మరి మీకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కొన్ని తెచ్చారు.
ఆ జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు మీకు అందరికి బహుకరించి ఆ పుస్తకాలలో ఉన్నటువంటి మీరు అన్ని చదివినట్లయితే మీరు పెద్దయ్యాక కూడా మరి ఏమైనా పోస్టులు కొట్టుకోవాలంటే గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ అలాంటి చిన్న చిన్న పోస్టులకు కూడా రైల్వే పోస్టులు, పోస్ట్ ఆఫీస్లో గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో పోస్టులు, ఇలాంటి వాటికి సరిపడేటువంటి జనరల్ నాలెడ్జ్ బుక్స్ సంస్థ వాళ్ళు ఇప్పుడు తెచ్చారు. మరి ఆ పుస్తకాలు మనందరికీ మీకు అందరికీ ఆ సంస్థ ద్వారా ఇప్పుడు అందజేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ సంస్థకు మన పాఠశాల తరఫున మరొకసారి మన స్టాఫ్ మా అందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ పుస్తకాలను మా విద్యార్థులకు అందజేయవలసిందిగా